మూసీ నది దశాబ్దాల నిర్లక్ష్యం మానవ తప్పిదాలకు నిలువెత్తు సాక్ష్యం. నిలువెల్లా విషాన్ని నింపుకొని ప్రవహిస్తూ ప్రభుత్వాలకు పాలకులకు సవాల్గా మారుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన ప్రతిసారి మూసీ నది ప్రక్షాళన తెరపైకొస్తోంది. ఈసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధిలో మూసీ నదినే ప్రధాన ఎజెండాగా మార్చుకుంది. మూసీ నదిని ప్రక్షాళన కాదు, పూర్తిగా సుందరీకరణ చేసి రాష్ట్రానికి చిహ్నంగా చూపిస్తామని చెప్తోంది. అయితే కబ్జా కోరల్లో మూసీ నది బక్కచిక్కిపోయింది. దీంతో మూసీ పరిధిలో గుర్తించిన 9,000 ఆక్రమణలు తొలగించడమే ఇప్పుడు ప్రభుత్వానికి పెద్ద సవాల్. ఓ థేమ్స్, ఓ సబర్మతి, ఓ మూసీ. మూసీ మురిసేలా మాస్టర్ ప్లాన్. లండన్ థేమ్స్ నది తరహాలో సుందరీకరణ. మూసీ నది డెవలప్మెంట్ బ్యూటిఫికేషన్ పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది. ఉన్నతాధికారులతో నిర్వహిస్తున్న సమావేశాల్లో హైదరాబాద్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి సీఎం రేవంత్ రెడ్డి ముందుగా మూసీ బ్యూటిఫికేషన్ పైనే మాట్లాడుతున్నారు. మూసీ ప్రక్షాళన కోసం ఏకంగా 1,50,000 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసింది తెలంగాణ సర్కార్. రాబోయే 5 ఏళ్లలో ప్రపంచమంతా మూసీని చూసేందుకు వచ్చేలా చేస్తామంటోంది. ఉమ్మడి ఏపీ నుంచే మూసీ సుందరీకరణ కోసం ప్రయత్నాలు జరిగినా తెలంగాణ వచ్చాక దానికోసం బలమైన అడుగులు పడ్డాయి. 16,000 కోట్ల రూపాయలతో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ మొదలుపెట్టింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. దశల వారీగా ఈ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించిన నాటి ప్రభుత్వం మొదట మురుగునీటి డైవర్షన్, ఆ తర్వాత మురుగునీటి శుద్ధి, ఆక్రమణల తొలగింపు, నిర్వాసితులకు పునరావాసం అనే కాన్సెప్టులతో ముందుకు వెళ్లినా అది పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు. మూసీ ప్రక్షాళన జరగాలంటే పరివాహకంలో ఆక్రమణలు తొలగించాల్సి ఉంటుంది. ఆ ప్రాంతంలో దాదాపు 80 బస్తీలు ఉన్నాయి. ఈ పరిధిలో గుర్తించిన 9,000 ఆక్రమణలు తొలగించడం ప్రభుత్వానికి పెద్ద సవాల్. ఇక్కడ మెజారిటీ జనం పేద వర్గాలే. ప్రత్యామ్నాయం చూపిస్తే ఖాళీ చేయడానికి సిద్ధమే అని జనం చెప్తున్నా అది ఎలాగా అన్నదే నాటి నుంచి నేటి దాకా ప్రభుత్వాలకు అంతు చిక్కడం లేనట్టుగా ఉంది పరిస్థితి. నాగోల్ ప్రాంతం, మూసీ పరివాహక ప్రాంతం ఎలా ఉందో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. మన బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మూసీ పరివాహక ప్రాంతం అవతల ఇరువైపులా కూడా లెఫ్ట్ అండ్ రైట్ మొత్తం ఎంక్రోచ్మెంట్కు గురవుంది. అక్రమ నిర్మాణాలు చేపట్టారు. మూసీ పరివాహక ప్రాంతం హైదరాబాద్ మహానగరంలో మొత్తం 22 కిలోమీటర్ల పొడవున ఇరువైపులా మొత్తం కూడా అంతా ఎంక్రోచ్మెంట్స్కు గురైన సిచ్యువేషన్ కనిపిస్తుంది. 11,000 నివాస ప్రాంతాలు అక్రమంగా నిర్మించుకొని నివాసం ఉన్నట్టుగా అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ప్రస్తుతం అధికార యంత్రాంగం మొత్తం కూడా ఈ సర్వేలో నిమగ్నమైంది. 11,000 నివాస ప్రాంతాలు మూసీకి ఇరువైపులా అక్రమంగా నిర్మించుకున్నట్లుగా అధికారిక లెక్కలు బయట పెడుతున్నాయి. ఈ మొత్తం డేటా వచ్చిన తర్వాత ఈ సర్వే రిపోర్టును ప్రభుత్వం ముందు ఉంచబోతున్నాయి ఈ సర్వే బృందాలు. ఆ తర్వాత ప్రభుత్వం నిర్ణయం దీని మీద తీసుకోబోతుంది. అయితే సర్కార్ మాత్రం డౌట్ అక్కర్లేదంటోంది. ఈ ప్రాజెక్ట్ వ్యయం విషయంలో ప్రభుత్వం చెబుతున్న గణాంకాలపై ప్రతిపక్షం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. మొదట 50,000 కోట్లు, ఆ తర్వాత 71,000 కోట్లు, ఇప్పుడు ఏకంగా 1,50,000 కోట్ల రూపాయలంటూ గందరగోళం క్రియేట్ చేస్తున్నారని ఆరోపిస్తోంది బీఆర్ఎస్.